ఓం గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర. రచన స్వామి చిరంతనానంద. ఇప్పుడు మనం చదవబోయే అధ్యాయం మధుర్ పట్ల అనుగ్రహం. మధుర్ బాబు పట్ల శ్రీరామకృష్ణుల అనుగ్రహానికి కారణం అన్నది ఏదైనా ఉండి ఉంటే అది మధుర్ భక్తి ప్రపత్తులే అని చెప్పుకోవాలి. శ్రీరామకృష్ణుల పట్ల తన ప్రగాఢ భక్తి విశ్వాసాలను వెల్లడిస్తూ హృదయ్తో అతను ఒకప్పుడు ఇలా అన్నాడు: హృదయ్ మహాశయ, నా భార్య, బిడ్డలు, ఐశ్వర్యం, హోదా తదితరమైన సకలము మిథ్య, శ్రీరామకృష్ణులే సత్యం. మధుర్ ప్రతి ఏడు దేవీ నవరాత్రులలో తన ఇంట విశేష శ్రద్ధాభక్తులతో శ్రీ దుర్గా పూజ మహోత్సవాలు జరిపించేవాడు. ఒక సంవత్సరం విజయదశమి నాడు దేవిని ఉద్వాసన చేయవలసిన తరుణంలో చివరిసారి ప్రణామాలు అర్పించడానికి రమ్మని పురోహితుడు పదే పదే మధుర్కు కబురు పంపసాగాడు. కాని మధుర్ భక్త్యావేశపూరితుడై, అమ్మను విసర్జింపనివ్వను, పూజ యథాప్రకారంగా జరుగుతూనే ఉంటుంది, నా అనుమతి లేకుండా అమ్మను ఎవరైనా గంగలో విసర్జించారా జాగ్రత్త అని హెచ్చరించాడు. ఈ సమాచారం గురించి తెలిసి శ్రీరామకృష్ణులు వచ్చి సంగతి సందర్భాలన్నీ మధుర్ ద్వారానే విని అతని హృదయాన్ని నిమురుతూ ఇలా అన్నారు: ఓహో, ఇదా నీ భయం? కానీ నువ్వు అమ్మను విడిచి ఉండాలని ఎవరన్నారు? ప్రతిమను గంగలో విసర్జించినా అమ్మ ఎక్కడికి పోతుంది? తల్లి తన బిడ్డను వీడి జీవించగలదా? బాహ్యంగా నీ భవనంలో ఆసీనురాలై ఈ 3 రోజులు నీ పూజను స్వీకరించింది. కానీ ఇప్పటి నుండి అమ్మ నీకు మరింత సన్నిహితురాలై నిరంతరం నీ హృదయాన అధివసించి నీ పూజలు స్వీకరిస్తుంది. ఆ మహిమాన్విత స్పర్శ, భక్తి జ్ఞానామృత వీచికలైన ఆ వచనాలు మధురకు అపూర్వ శాంతిని, మధుర ప్రశాంతిని కలిగించినవి అనడంలో ఆశ్చర్యమే ఉంది. హృదయంలో దేవి భాషించడం గోచరించి ఉండవచ్చు. ప్రతిమ నిమజ్జనానికి అతను వెంటనే సమ్మతించాడు. స్పర్శచే, వాక్కుచే, కటాక్షంచే సద్గురవరేణ్యులు మహత్తరమైన మనోపరివర్తన కలిగించరు అనడానికి ఇదొక నిదర్శనం కదా. శ్రీరామకృష్ణ సూర్యకర స్పర్శనలో శిష్య హృదయాలు ఎలా వికసించేవో ముందు ముందు చూడనున్నాం. అది హృదయాంతర భావస్పర్శ. తాను స్పృశించినప్పుడు శిష్యుని మనోమాలిన్యం తొలగిపోగా అతని నిర్మల దృష్టికి సత్యం భాసిస్తుంది అని ఆయన దీనిలోని రహస్యాన్ని విశదీకరించేవారు. శ్రీరామకృష్ణ పట్ల మధురబాబు ప్రగాఢ భక్తిని నిరూపించే ఒక సంఘటన. ఒకప్పుడు ప్రమాదభరితమైన వ్రణం చేత మధుర్ మంచం పట్టి ఉన్నాడు. వచ్చి తనకొకసారి దర్శనం ఇవ్వమని పలుమార్లు శ్రీరామకృష్ణులకు మధుర్ కబురు పంపాడు. ఆయన రాగానే మధుర్ ఎంతో ప్రయాసతో లేచి కూర్చుని ఆ మహనీయుని పాదధూళికై యాచించాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు, దానివల్ల నీకు ప్రయోజనం ఏమిటి అని అడిగారు. అందుకు మధుర్ ఇలా జవాబిచ్చాడు: వ్రణ చికిత్సకు వైద్యులున్నారు, కానీ సంసార సాగరాన్ని తరింపడానికి నేను కోరుకునేది నా రక్షకుని పాదధూళి. అంతటా శ్రీరామకృష్ణులు భావ సమాధిమగ్నులైనారు. తన కళ్ళ వెంట బాష్పధారలు ప్రవహింపగా మధుర్ మహాభక్తిపూర్వకంగా ఆయన పాదకమలాలపై తన శిరస్సును వాల్చాడు. సత్వరమే మధుర్ వ్రణం నయమైంది. దివ్యభావ పరవశుడై శ్రీరామకృష్ణులు ఒకరోజు మధుర్తో, నీ యావజ్జీవిత పర్యంతం నేనిక్కడ దక్షిణేశ్వరంలో ఉంటాను అన్నారు. శ్రీరామకృష్ణుల సేవా సాన్నిధ్య భాగ్యం తన భార్యకు, కుమారుడైన ద్వారకానాథుకు యావజ్జీవితం లభించాలి అనే ఆత్రతను మధురు వ్యక్తం చేయగా శ్రీరామకృష్ణులు, మంచిది, నీ భార్య ద్వారి నివేశించి ఉన్నంత వరకు నేను దక్షిణేశ్వరంలోనే ఉంటాను అని అనుగ్రహించారు. అదేవిధంగా వారి తదనంతరమే ఆయన దక్షిణేశ్వరం విడిచిపెట్టడం తటస్థించింది. మధుర్ తన ప్రతి రహస్యము శ్రీరామకృష్ణులకు వినవించుకునే విధంగా ఆయన సామాన్యంగా అన్ని విషయాలను మధుర్తో సమాలోచించి బాలునిలా అతని సలహా లేదా అభిప్రాయం గైకొనేవారు. అయినా మధుర్ ఐశ్వర్యం సద్వినియోగం అయ్యేటట్లు శ్రీరామకృష్ణులు చూసేవారు. యోగీశ్వరుని సర్వజ్ఞత్వం, పసిబాలకుని అమాయకత్వం అద్భుత రీతిలో శ్రీరామకృష్ణులలో సమ్మిళనమై ఉండడం చూసి మధుర్ ముగ్ధుడై ఆయన శరీర రక్షణ భారం తాను వహిస్తూ తన శ్రేయోభారం ఆయన మీద ఉంచేవాడు. వ్యావహారిక ఇబ్బందులలో ఇరుక్కున్నప్పుడు శ్రీరామకృష్ణులనే అతను ఆశ్రయిస్తూ ఉండేవాడు. ఒకప్పుడు మధుర్ తన బలగానికి
తన ప్రత్యర్థి జమీందారు బలగంతో యథేచ్ఛగా పోరాడడానికి ఆజ్ఞ జారీ చేశాడు. ఈ పోరాటంలో కొందరు నిహతులైనారు. శాసన సంబంధమైన ఇబ్బందికి తాను గురికావలసి వస్తుందని తెలుసుకుని వెంటనే వెళ్ళి శ్రీరామకృష్ణుల పాదసన్నిధిని వాలి, బాబా రక్షించు అని ప్రార్థించాడు. శ్రీరామకృష్ణులు మొదట గట్టిగా కేకలు పెడుతూ, ఓ ధూర్తుడా, రోజు నువ్వేదో తంట తెచ్చిపెట్టుకుని వచ్చి నన్ను రక్షించు అంటుంటావు, నేనేం చేయగలను, వెళ్ళి స్వయంకృత కర్మను అనుభవించు అన్నారు. కానీ మధుర్ పట్టుబట్టి బతిమిలాడుకోగా చివరకు ఆయన, వెళ్ళు, అమ్మ సంకల్పం ఎలా ఉందో అలాగే జరుగుతుంది అన్నారు. మధురకు రానున్న ఆ సమస్య తొలగిపోయింది. శ్రీరామకృష్ణుల సమాధి స్థితులనే కాక ఆయన అపార దివ్య ప్రభావంలో ఎన్నో నిదర్శనాలను కళ్ళారా చూస్తున్న మధుర్ స్వయంగా సమాధి దివ్యానందానుభవం పొందడానికి అభిలషించి ప్రార్థించగా ఆయన ఇలా జవాబిచ్చారు, ఓహో, అది సకాలంలో ప్రాప్తిస్తుంది. విత్తనం పాతగానే చెట్టై ఫలిస్తుందా? ఎందుకు? నీ పరిస్థితి బాగానే ఉంది. ఈ వైపు ఆ వైపు రెండు వైపులు అంటే ఇహపరాలోని భావం, ఈ వైపు ఆ వైపు రెండు వైపులు నడుస్తున్నాయి. అవన్నీ నీకు ప్రాప్తిస్తే అంటే సమాధి మొదలైనవి, నీ జమీ వ్యవహారాలు చక్కగా నిర్వహించుకోలేవు, సర్వం తారుమారవుతుంది అన్నారు. కానీ మధుర్ పట్టుపట్టాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు, సరే, అమ్మని అడుగుతాను, ఆమె తన ఇచ్ఛానుసారం చేస్తుంది అని పలికారు. కొన్ని రోజులు గడిచాక మధురికి నిజంగానే సమాధి స్థితి కలిగింది. తన జమీ వ్యవహారాలను ఇక అతడు ఎంత మాత్రం నిర్వహించుకోజాలకున్నాడు. అతను ఆడడం, పాడడం, నవ్వడం, అశ్రుధారలు స్రవింప నిష్కారణంగా విలపించడం చేస్తున్నాడు. ఈ విచిత్ర పరిణామానికి కారణం గ్రహించలేక బంధువులు ఘనవైద్యుల చేత చికిత్స చేయిస్తున్నారు. కానీ అది నిష్ప్రయోజనమైంది. అందరూ మహా ఆందోళన చెందారు. చివరికి మధుర్ సూచనపై శ్రీరామకృష్ణులకు సమాచారం తెలుపగా ఆయన వచ్చారు. ఆ అద్భుత సంఘటన గురించి ఆయన స్వయంగా మాట్లాడిన మాటలు మనం విందాం. వెళ్ళి చూసేసరికి మధుర్ విచిత్ర పరిస్థితిలో ఉన్నాడు. కళ్ళు ఎర్రబారి ఉన్నాయి. భగవంతుని గురించి అతను ప్రసంగిస్తున్నప్పుడు చెంపలపై అశ్రుధారలు ప్రవహిస్తున్నాయి. ఛాతీ దడదడలాడుతోంది. వచ్చి నా పాదాలను పెనవేసుకొని, బాబా క్షమించు, 3 రోజులుగా ఈ స్థితిలో ఉన్నాను. ఎంత ప్రయత్నించినా మనసు వ్యవహారాల మీద తిప్పలేకుండా ఉన్నాను. సర్వం తారుమారైంది. కరుణించి మీ భావసమాధి స్థితిని మీరే తీసుకోండి, నాకిక వద్దు అన్నాడు. ఎందుకు? నువ్వే కదా కావాలని పట్టుపట్టావు అన్నాను. అందుకు అతను, నిజమే, ఈ స్థితి వలన ఆనందం కూడా అనుభవిస్తున్నాను. కానీ నేను ఇలాగే ఉండిపోతే జమీ ధ్వంసమైపోతుంది. మీకే కానీ మాకు ఈ స్థితి తగదు కనుక దయ ఉంచి తిరిగి తీసుకోండి అన్నాడు వినమ్రంగా. నేను నవ్వి, ఆ సంగతి మునిపే చెప్పాను కదా, కానీ నువ్వు వినలేదు అన్నాను. నిజమే బాబా, ఇది నన్ను భూతంలా ఆవేశించి సదా తన చిత్తానుసారం తిప్పుతుందని అప్పుడు నాకెలా తెలుసు అన్నాడు. తర్వాత నేను అతని ఛాతీ నిమరగా అతను స్థిమితపడ్డాడు. ప్రబలమైన ఆధ్యాత్మిక స్థితులను తట్టుకోవడానికి తగిన శిక్షణ, సాధన అత్యావశ్యకాలు. లేకపోతే తన్మూలంగా శారీరక, మానసిక ప్రతిఘాతాలు, అనర్థాలు సైతం సంభవిస్తాయి. ఆశించడానికి ముందు అర్హత కలిగి ఉండాలి. నానావిధ భక్ష్య భోజ్య పానీయాలతో కూడుకున్న మృష్టాన్నాన్ని ఆరోగ్యవంతుడు, క్షుధార్తుడు అయినవాడే కదా తనివి తీరా ఆరగించి జీర్ణించుకోగలుగుతున్నాడు. అలాగే బ్రహ్మానందానుభవానికి వినిర్మల శీలం అనే ఆరోగ్యం, భగవత్ పరితాపం అనే ఆకలి ఆవశ్యకం. వేదాంతమైన, యోగశాస్త్రమైన, మరే ఆధ్యాత్మికపరమైన శాస్త్రమైన, బ్రహ్మచర్యాధికమైన సాధన సంపత్తిని గూర్చి మున్ముందు నొక్కి వక్కాణిస్తూ ఉండడానికి కారణం ఇదే. ఐహిక వాంఛలను త్యజించనిదే మహోత్తమ ఆధ్యాత్మిక స్థితులను పొందగోరడం నిష్ప్రయోజనమని, హాస్యాస్పదమని మధురబాబు చరిత్రలోని ఈ సంఘటన లోకానికి ఉపదేశించే మహత్తర గుణపాఠం. శ్రీరామకృష్ణుల సుఖజీవనానికి ఏదో కొంత శాశ్వత ఆధారం ఏర్పాటు చేయాలి అని మధుర్ ఎంతో అభిలషించాడు. కానీ జీవనే మరణే నిత్యం రాధాకృష్ణో గతిర్మమ అన్నట్లు పరిపూర్ణ భగవదర్పిత మానసులై నిరంతర భగవద్ చింతనామృతపాన పరితృప్తులై సుఖ దుఃఖాది సమస్త ద్వంద్వసములై అఖండ త్యాగ తపోధనులై అలరారిన శ్రీరామకృష్ణుల వంటి లోకాదర్శ పురుషులు ఆస్తిపాస్తులు తమ సుఖజీవనానికి ఆధారభూతాలు అని ఎలా భావిస్తారు? సర్వజగద్రక్షకుడు సచ్చిదానందమూర్తి అయిన భగవంతునిపైనే కానీ ఆస్తిపాస్తులపై వారు ఎలా ఆధారపడగలరు? మధురబాబు అభిలాషకి శ్రీరామకృష్ణులు సమ్మతించలేదు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆయన తల్లి దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు మధురు ఒకరోజు ఆమెను ఇష్టం వచ్చిన దాన్ని కోరుకోమని, తన నుంచి ఏదో ఒకటి తప్పక స్వీకరించాలి అని గట్టిగా పట్టుపట్టాడు. ఏ గొప్ప భూదానమో గృహదానమో ధనదానమో చేయాలని అతని అభిలాష. చంద్రాదేవి ఆశ్చర్యపోయి ఎంత ఆలోచించినా కోరదగినది ఏమీ తోచక చివరికి, సరే ఏమైనా ఇవ్వక తప్పదంటే 1 అణా పెట్టి పొగాకు కొనివ్వు, పళ్ళపొడి చేసుకుంటాను అన్నది. ఈ పరమాదర్శ సంతృప్తిని, తన్మూలమైన నిస్పృహత్వాన్ని చూసి మధుర కళ్ళు చెమ్మగిల్లగా, ఆహా, ఇట్టి తల్లిగాక మరెవరు శ్రీరామకృష్ణుల వంటి పుత్రుని కనగలదు అనుకుని ఆమెకు సాష్టాంగ వందనం చేశాడు. తర్వాతి అధ్యాయం తీర్థయాత్ర. తీర్థమహిమ, తీర్థ సంసేవన ప్రభావము వేదశాస్త్ర పురాణాదులలోనే కాక దాదాపుగా సమస్త మత ధర్మ గ్రంథాల్లోనూ ప్రకటించబడి ఉన్నాయి. తీర్థాలలో పుణ్యక్షేత్రాల్లో ఏముంది, అంతా మన మనసులోనే ఉంది అనేవారు సర్వసామాన్యంగా మెట్ట వేదాంతులు నాస్తికులే కానీ పారమార్థికులు కారు. తీర్థయాత్రలు ఆధ్యాత్మిక వికాసానికి ఎలా తోడ్పడతాయో తెలుపుతూ శ్రీరామకృష్ణులు ఇలా ప్రవచించారు. భగవత్ సాక్షాత్కారం పొందగోరి ఎందరెందరో చిరకాలం జపతపాలు, ధ్యానం, ప్రార్థనలు, పూజలు జరిపిన పుణ్యస్థలాలలో భగవంతుడు నిశ్చయంగా వెలిసి ఉన్నాడు అని గ్రహించండి. వారి శ్రద్ధాభక్తులచే పారమార్థిక భావాలు అక్కడ ఘనీభూతమై ఉంటాయి అని చెప్పచ్చు. కాబట్టి ఇలాంటి పుణ్యతీర్థాలలో సులభంగా భగవద్భావాలు ఉద్దీపమై భగవద్ దర్శనం లభిస్తుంది. యుగ యుగాంతరాల నుండి అసంఖ్యాక సాధువులు, భక్తులు, సిద్ధపురుషులు ఈశ్వర సాక్షాత్కారం పొందడానికి ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వచ్చి సమస్త వాంఛలను త్యజించి భక్తిపూరిత హృదయంతో ప్రార్థనలు చేసి ఉంటారు. కనుక భగవంతుడు సర్వత్రా నెలకొని ఉన్నా ఈ పుణ్యక్షేత్రాలలో ప్రధానంగా వెలసి ఉంటాడు అని గ్రహించండి. ఎక్కడ తవ్వినా నీరు లభిస్తుంది, కానీ బావి, కోనేరు, సరస్సు ఉన్న తావున తవ్వాల్సిన పని లేకుండానే కావలసినప్పుడల్లా సులభంగా సిద్ధంగా నీరు లభిస్తుంది కదా. మధురబాబు అతని భార్య శ్రీరామకృష్ణులను, హృదయని, శతాధిక పరివారాన్ని తోడుకుని ఉత్తర భారతదేశానికి తీర్థయాత్రలకై బయలుదేరారు. నాడు క్రీస్తు శకం 1868 సంవత్సరం జనవరి 27వ తేదీ. దారిలో దేవఘర్ లేక వైద్యనాథం అనే పుణ్యక్షేత్రంలో ఆగి తత్సమీప గ్రామం మీదుగా పోతూ ఉన్నప్పుడు ఆ గ్రామస్తుల దుస్థితిని చూసి శ్రీరామకృష్ణులు అపరిమిత దుఃఖంతో మధురతో ఇలా అన్నారు. నువ్వు అమ్మ అంటే జగజ్జనని, రసద్దారువు అంటే సరఫరా చేసే వ్యక్తివి. ఈ నిరుపేదలందరికీ సంతర్పణ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్త్రం దానం చేయి. ఆ పేదలందరికీ అన్నవస్త్రాదులు దానం చేస్తే యాత్రకు ధనం చాలకపోవచ్చునేమో అని మధురు మొదట సంశయించాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు వారి దుర్భర దారిద్ర్యానికి ఎంతో వగచి కన్నీరు మున్నీరై, చీ, నేను కాశీకి రాను, ఈ దినజనంతో ఇక్కడే ఉండిపోతాను అని మధురు వద్ద నుండి వెళ్ళి ఆ పేదల వద్దకు వెళ్ళి కూర్చున్నారు. ఇట్టి దీనజన సానుభూతికి ఎవరి హృదయం ద్రవించకుండా ఉంటుంది. మధురు వెంటనే కలకత్తా నుంచి బేళ్ల కొద్ది వస్త్రాలను తెప్పించి వారికి పంచిపెట్టి సంతర్పణ కూడా చేశాడు. పరమానంద భరితులై శ్రీరామకృష్ణులు అప్పుడు కాశీకి బయలుదేరారు. దీనార్త దరిద్ర నారాయణ సేవకై కాలాంతరంలో దేశ విదేశాలలో శ్రీరామకృష్ణ సేవాశ్రమాలను నెలకొల్పిన వివేకానంద స్వామి ఈ దీనజన బాంధవుని ప్రియతమ శిష్యుడే కదా. భారత పుణ్యక్షేత్ర రాజ్యము, శివనిత్య ధామము అయి వెలిసిన కాశీని సమీపించగానే శ్రీరామకృష్ణులకు ఆ క్షేత్రం పురాణాలు తెలిపే రీతిలో సువర్ణ నిర్మితమై ఉన్నట్లు దివ్య దర్శనం కలిగింది. అనాదిగా అసంఖ్యాకులైన మహాభక్తులు, యతివరేణులు, తాపసోత్తములు వారందరి యొక్క దివ్యభావాలు పుంజీభూతమై దానిని దేవతాధామం ఉనర్చిందో అన్నట్లు నిజమైన వారణాసి ఆధ్యాత్మికంగా సువర్ణమయంగా భాషించింది. బాహ్య భౌతిక కాశీ కేవలం దాని నీడ. మహోజ్వలమైన ఆ దివ్య దర్శనంతో ఆయన దివ్యభావ పరవశులై మొదట కొన్ని రోజుల వరకు మలమూత్ర విసర్జనకై తదీయ ఆధ్యాత్మిక ఆవరణమైన ఆ ఆసీ నదిని దాటి వెళ్ళి వచ్చేవారు. కాశీలో మధుర్ పండిత సన్మాన సంతర్పణలను జరిపించాడు. శ్రీరామకృష్ణులు తన అనుచరుడైన హృదయతో దాదాపు ప్రతిరోజు విశ్వనాథ ఆలయానికి వెళ్ళి సేవించుకుని వచ్చేవారు. దేవతా సన్నిధినే కాక దారిలో సైతం ఆయన సమాధి స్థితి పొందేవారు. కేదారనాథ్ ఆలయంలో ఆయన పొందుతూ వచ్చిన సమాధి ప్రగాఢమై ఒప్పారేది అని తెలియవస్తుంది మనకి.
కాశీలోని ప్రసిద్ధ యతీంద్రులను శ్రీరామకృష్ణులు దర్శించారు. మధుర్తో పాటు ఆయన నానక్ పంధీల్ అనేవారి మఠానికి వెళ్ళి వారి దైవభక్తిని చూసి పరమానందభరితులైనారు. ఒకరోజు ఆయన సుప్రసిద్ధుడైన త్రైలింగ స్వామిని సందర్శించడానికి వెళ్ళారు. త్రైలింగ స్వామి దివ్య జీవిత విశేషాలు వావిళ్ళ ప్రెస్ ప్రచురణ శ్రీ మహాభక్త విజయంలోనూ, రాజమహేంద్రవరం సరస్వతి పవర్ ప్రెస్ ప్రచురణ సంపూర్ణ భక్త విజయంలో కూడా మనం చూడొచ్చు. జన్మతః ఆంధ్రప్రదేశానికి చిరకీర్తి ఒనగూర్చిన మహనీయులలో ప్రధాన గణ్యుడైన స్వామి ఆ సమయంలో మౌనదీక్షలో ఉన్నారు. కూర్చోమని సైగ చేసి స్వాగత చిహ్నంగా ఆయన శ్రీరామకృష్ణులకు తన పొడుం డబ్బి అందించారట. త్రైలింగ స్వామి పారమార్థిక ప్రతిభా అతిశయాన్ని శ్లాఘిస్తూ శ్రీరామకృష్ణులు తన ఈ సమావేశాన్ని గురించి అనంతరం ఇలా వచించారు. సాక్షాత్తు విశ్వనాథుడు ఆయన శరీరంలో రూపుదాల్చి వెలుగొందుచున్నట్లుగా కనుగొన్నాను. ఆ మహనీయుని ఉనికితో కాశీ మహత్తర పవిత్రమై భాసిస్తోంది. మహోత్తమ జ్ఞానావస్థ అది. శరీర స్ఫురణే లేదు. ఎవరు అడుగు పెట్టజాలనంతటి వేడి ఇసుక ఆయన ఉన్న చోట. కానీ దాని మీద హాయిగా పడుకుని ఉన్నారు. పాయసం వండి తీసుకెళ్లి తినిపించాను. అప్పుడు ఆయన మౌనవ్రతం పాటించి ఉన్నారు. ఈశ్వరుడు ఏకమా అనేకమా అని సైగ చేత అడిగాను. అంటే ఈశ్వర తత్వం గురించి. సమాధి స్థితిలో ఉండి చూస్తున్నప్పుడు భగవంతుడు ఏకమని, వ్యావహారిక జ్ఞానావస్థలో నుండి చూస్తున్నప్పుడు అనేకమని సైగలతో సమాధానం చెప్పారు. హృదయకు ఆయనను చూపి ఇదే నిజమైన పరమహంస స్థితి అని చెప్పాను. అవును, పరమహంసలే కదా పరమహంసలను గుర్తించగలవారు. మణికర్ణిక వద్ద త్రైలింగస్వామి ఆ సమయంలో ఒక స్నానఘట్టం నిర్మిస్తున్నారు. శ్రీరామకృష్ణుల పనుపున హృదయ్ అందుకే కొన్ని పారల మట్టిని తవ్వగా స్వామి ఎంతో సంతోషించారు. తమ బసకు ఒకరోజు స్వామిని ఆహ్వానించి అఖండ గౌరవంతో శ్రీరామకృష్ణులు ఆతిథ్యం వసగారు. కాశ్యాన్ మరణాన్ముక్తి అంటే కాశీక్షేత్రంలో మరణం ముక్తిదాయకం అన్నట్లు కాశీక్షేత్ర మహత్యాన్ని చాటే ఒక మహాద్భుత దివ్య దర్శనం శ్రీరామకృష్ణులకు కాశీలో కలిగింది. ఒకరోజు ఆయన హృదయతోనూ మధురతోనూ ఒక పండాతోనూ గంగా నదిపైన పడవలో పయనిస్తున్నారు. పడవ మణికర్ణికా ఘట్టాన్ని సమీపించగా అక్కడ శ్మశానంలో జరుగుతున్న శవదహనాన్ని చూసి అకస్మాత్తుగా ఆనంద పరవశులై వడిగా పడవ అంచుకు వెళ్ళి సమాధిమగ్నులై నిలబడిపోయారు. ఆయన నదిలో పడిపోకుండా కాపాడడానికి కొందరు రివ్వున ముందుకు వెళ్ళారు. కానీ ఆయన దివ్య దరహాసకాంతులను వెదజల్లే ముఖమండలంతో నిశ్చలులై అక్కడ నిలబడి ఉండగా ఎవరూ కాపాడాల్సిన అవసరం లేకపోయింది. తమ ఈ దివ్యానుభూతిని గురించి తదనంతరం ఆయన ఇలా వర్ణించారు. పొడవరి పింగళవర్ణ జటాధారి శ్వేతవర్ణుడు అయిన ఒక పురుషుడు మెల్లగా అడుగులు వేస్తూ ప్రతి చితి వద్దకు వెళ్ళి నెమ్మదిగా అందలి జీవుని పైకెత్తి చెవిలో తారక బ్రహ్మ మంత్రం ఉపదేశించటం చూశాను. సర్వశక్తిమయి అయిన శ్రీ జగదంబ మహాకాళి కాష్టానికి ఆవలివైపున కూర్చుని ఆ జీవుడి స్థూల సూక్ష్మ కారణాది బంధాలను అన్నిటినీ విడదీసి స్వయంగా మోక్షద్వారం తెరిచి కైవల్యధామానికి పంపుతోంది. ఎన్నో యుగాల తపోనిష్టలచే మాత్రమే పొందదగ్గ అద్వైతానుభవ భూమానందాన్ని శ్రీ విశ్వనాథుడు క్షణంలో ఆ జీవులకు ఈ రీతిన ప్రసాదించి వారిని కృతార్థులను చేస్తున్నాడు. యాత్రిక బృందంతో శ్రీరామకృష్ణులు తాత్కాలికంగా ప్రయాగకు వెళ్ళి గంగా యమున సరస్వతి సంగమమైన త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి తిరిగి వచ్చి బృందావనానికి బయలుదేరారు. శ్రీకృష్ణ లీలా విహార భూమి భాగవతులకు భూవైకుంఠము అయిన బృందావనంలో శ్రీరామకృష్ణులు పొందిన దివ్య ఆనందానుభవాలు వర్ణనాతీతాలు. వాటిని గురించి ఆయనే స్వయంగా ఇలా తెలిపారు. మందిరంలో బంకు బిహారిని అంటే బంకు బిహారి అనే శ్రీకృష్ణ విగ్రహం అని అర్థం. బంకు విహారిని గాంచి పరవశుడనే ఆలింగనం చేసుకోవడానికి పరిగెత్తాను. గోవిందజీని చూసినప్పుడు అలాంటి భావపారవస్యం కలగలేదు. కాళీయ దమన ఘట్టాన్ని చూసి చూడగానే వివసుడనైపోగా హృదయ్ పసిబిడ్డలా నాకు స్నానం చేయించాడు. సాయంకాలం యమునా తీరన పచారులు చేస్తూ ఉండేవాడిని. అక్కడ పెద్ద రేగు చెట్ల నడుమ పర్ణకుటీరాలు ఉన్నాయి. మేతకు వెళ్ళి మేసి తిరిగి వస్తున్న ఆలమందలను ఒకరోజు సాయంకాలం చూశాను. అవి వాటి వెనుక గోపబాలురు యమునా నదిని ఈదుకొని వస్తున్నారు. ఆ దృశ్యం తక్షణమే శ్రీకృష్ణుని జ్ఞాపకం తేగా భావపరవశుడనై ఆహా కృష్ణుడేడి కృష్ణుడేడి అని ఉన్మత్తునిలా కేకలు పెడుతూ పరిగెత్తాను. శ్యామకుండం, రాధాకుండం అంటే అవి మధురకు కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న
పావన తటాకాలు. అవి సందర్శించడానికి ఒక పల్లకి ఎక్కి వెళ్ళాను. దారిలో గోవర్ధనగిరి దగ్గర దిగి వివసుడనై దాని శిఖరం కేసి పరిగెత్తి బాహ్యస్మృతి కోల్పోయి అక్కడ నిలబడిపోయాను. అప్పుడు వ్రజవాసులు వచ్చి మెల్లగా నన్ను దింపారు. శ్యామకుండ రాధాకుండలకు వెళ్ళే దారిలో పూర్వపు పచ్చిక బయళ్ళు, చెట్లు, పొదలు, పక్షులు, లేళ్ళు, శ్రీకృష్ణుని బాల్యక్రీడలకు నిలయమైన వీటన్నిటినీ చూసి మనసు పరవళ్ళు తొక్కింది. కన్నీరు జలజలా ప్రవహింపగా కట్టుకున్న వస్త్రం తడిసిపోయింది. ఓ కృష్ణ, నీ సహవాస భాగ్యంచే పవిత్రమైన ప్రతిదీ ఇక్కడుంది, నువ్వు మాత్రం కానరాకున్నావు అని దుఃఖించాను. పల్లకీలో ఉన్నాను, కానీ ఒక్క మాటైనా పలికే శక్తి లేనందున ఆపమని బోయిలకు చెప్పలేకపోయాను. హృదయ వెనక వస్తున్నాడు. బహుజాగ్రత్త సుమా అని ముందే వారిని హెచ్చరించి ఉన్నాడు. శ్యామకుండ రాధాకుండాల సమీపంలో సాధువులు పర్ణకుటీరాలను నిర్మించుకుని బయట జనం తమకు కనపడకుండా ద్వారం వైపు వీపు తిప్పి సాధనలు ఉనరుస్తున్నారు. బృందావనంలో శ్రీరామకృష్ణులు గంగామాత అనే ఒక గొప్ప వైష్ణవ భక్తురాల్ని దర్శించారు. ఆమె మహోత్తమ దివ్యానుభూతులను సంతరించుకుంది అని ప్రతీతి. అప్పటికి ఆమె వయస్సు 60 ఏళ్లుంటుంది. ఆ మహనీయురాలి దివ్యగుణ సంపద్వైభవం తనని ఎంతగా ఆకట్టుకుందో తెలుపుతూ శ్రీరామకృష్ణులు ఇలా వచించారు. గంగామాయి నన్నెంతో ఆప్యాయంగా శ్రద్ధగా ఆదరించింది. ఆమె వృద్ధురాలు. నిధువన సమీపంలో ఏకాంతంగా ఒక కుటీరంలో నివసించేది. నా స్థితిని, సమాధ్యవస్థలో శరీర విస్మృతిని చూసి ఇతను సాక్షాత్తు రాధాదేవి మూర్తిభావమే అనేది. నన్ను దులారి అని పిలిచేది. అంటే అది రాధాదేవి ముద్దు పేరు. ఆమె సమక్షంలో ఉన్నప్పుడు అన్నపానాదుల మాట, ప్రింటింగ్ మిస్టేక్ అండి, క్షమించండి, బసకు తిరిగి వెళ్లే మాట సర్వం మరిచిపోయేవాణ్ణి. కొన్ని రోజులు హృదయ్ అక్కడికే భోజనం తెచ్చి తినిపించేవాడు. గంగామాయి కూడా నా కోసం అనేక పదార్థాలు వండేది. ఆమెకు సమాధి స్థితులు కలుగుతుండేవి. అలాంటి సమయాల్లో జనం గుంపులుగా ఆమెను దర్శించడానికి వచ్చేవారు. ఆమెను విడిచిపెట్టి రావడానికి నాకు సుతరాం మనస్కరించలేదు. అక్కడే ఉండిపోవడానికి సర్వం సిద్ధం చేశారు. జీర్ణశక్తి మందగించడంతో నాకు ఉప్పుడు బియ్యం వండి పెట్టేటట్లు ఏర్పాటైంది. కుటీరం ఒక చివర గంగామాయి, మరొక చివర నేను పడుకోవాలని అనుకున్నాం. ఈ విధంగా సర్వం సిద్ధమైంది. హృదయ్ అప్పుడు, నీకు అజీర్తి చేసినప్పుడు నేనెవరు చూసుకుంటారు అని అడిగాడు నన్ను. గంగామాయి వెంటనే, ఎందుకు, నేను చూసుకుంటాను, సేవ చేస్తాను అన్నది. ఈ విధంగా హృదయ్ ఒక చేతిని, గంగామాయి మరో చేతిని పుచ్చుకుని నన్ను లాగారు. ఆ సమయంలో దక్షిణేశ్వరాన ఒంటరిగా నివసిస్తున్న మా తల్లి నాకు జ్ఞాపకానికి వచ్చింది. నేను బృందావనంలోనే ఆగిపోతే ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో అని తలపోశాను. దాంతో సమస్య పరిష్కారమైంది. తిరిగి వెళ్ళక తప్పదు అన్నాను. ఒక కుమ్మడి మాతృభక్తి పరాయణుడు, జగన్మాతృభక్తి పరాయణుడు శ్రీరామకృష్ణులే. పుష్ప చందనాలతో మా అమ్మను పూజించేవాణ్ణి. సాక్షాత్తు జగజ్జననియే లోకంలో మన తల్లిగా ఆవిర్భవిస్తుంది. తల్లిదండ్రులను సంతుష్టులను చేయనిదే ఏ ఆధ్యాత్మిక సాధన సఫలం కాదు అని ఆయన వక్కాణించేవారు. బృందావనంలో శ్రీరామకృష్ణులు వైష్ణవ వేషధారణను అవలంబించారు. మధురలో ధ్రువఘట్టం చూడగానే ఆయనకు వసుదేవుడు చేతుల్లో శిశువైన శ్రీకృష్ణుని ఎత్తుకొని యమునా నదిని దాటుతున్నట్లు దివ్య దర్శనం కలిగింది. బృందావనంలో దాదాపు ఒక పక్షం రోజులు గడిపి యాత్రిక బృందంతో శ్రీరామకృష్ణులు తిరిగి కాశీకి వచ్చారు. తన తాంత్రిక గురువైన భైరవి బ్రాహ్మణిని కాశీలో కలుసుకున్నారు. పలుమార్లు ఆమె వద్దకు వెళ్ళి వచ్చారు. జీవితాంతం కాశీలోనే ఉండిపోమని శ్రీరామకృష్ణులు ఆమెకు హితోపదేశం చేశారు. ఇది జరిగిన కొద్ది కాలానికే ఆమె పరమపదించింది. వీణావాదనను వినడానికి కుతూహలంతో శ్రీరామకృష్ణులు కాశీలో మహేష్ చంద్ర సర్కార్ అనే ప్రసిద్ధ వైణికుని వద్దకు వెళ్ళారు. అతని వీణావాదన చెవికి సోకగానే సమాధి స్థితులైనారు. కించిత్తు బాహ్యస్మృతి కలగగానే జగజ్జనని, అమ్మా, వీణావాదన వినగోరుతున్నాను, నా స్మృతిని హరించకు అని ప్రార్థించారు. పిదప పరిపూర్ణ బాహ్యస్మృతితో వీణాగాన మాధుర్యం అనుభవిస్తూ అప్పుడప్పుడు తాను కూడా గొంతు జతకలుపుతూ జాముసేపు పరమానందంలో ఓలలాడారు. ఆ తర్వాత ఉపాహారం పుచ్చుకుని తిరిగి బసకు వచ్చారు. తదనంతరం మహేష్ చంద్ర ప్రతిరోజు శ్రీరామకృష్ణులను సందర్శించడానికి వచ్చేవాడు. మధురబాబు గయాక్షేత్రం దర్శింపగోరాడు. కానీ స్వీయ జనన వృత్తాంతం ఎరిగి ఉన్న శ్రీరామకృష్ణులు తాను అక్కడికి రాలేనన్నారు. అక్కడికి వెళితే తన మనస్సు అక్కడి గదాధర భగవానుడిలో శాశ్వతంగా లయమైపోతుంది అని ఆయన ప్రగాఢ విశ్వాసం.
జగజ్జనని చేతిలోని సాధన మాత్రుడను అని పరిగణించుకున్న ఆయనకు తాను ఆమె దివ్య సంకల్పం ఈడేర్చడానికి తన శరీరం ఇంకా ఇల్లో నిలవవలసి ఉంది అని ఆయనకు తెలుసు. కనుక వారంతా తిన్నగా కలకత్తాకు తిరిగి వచ్చేశారు. బృందావన మృత్తికను శ్రీరామకృష్ణులు పిడికిడి తీసుకువచ్చి తన తపోభూమి అయిన పంచవటిలో కొంత చల్లి మిగిలిన దాన్ని తన సాధన కుటీరంలో భూస్థాపితం చేసి ఇప్పుడు ఈ స్థలం బృందావనం అంత పావనమైంది అని వచించారు. గంగాజలాన్ని సాధారణ జలంగా పరిగణింపరాదు. బృందావన మృత్తికను సామాన్యమైన మట్టిగా తలచరాదు. జగన్నాథ ప్రసాదాన్ని కేవలం అన్నంగా భావించకూడదు. ఈ మూడు సాక్షాత్తు బ్రహ్మస్వరూపాలు అని ఆయన తరచూ వక్కాణించేవారు. కొన్ని రోజులు గడిచాక మధురబాబు శ్రీరామకృష్ణుల అభిమతం మేరకు భూరి దక్షిణలతో వైష్ణవ సమారాధన జరిపించాడు. తర్వాత అధ్యాయాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం.